హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది అప్పుడు తీసాము. ఉగాది హాలిడే కదా, సో 1 డే ట్రిప్ వల్ల చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము విజయవాడకి. అది వచ్చేసి చీరాల. సో చీరాల నుంచి 3 hours జర్నీ అయితే ఉంటుంది విజయవాడకి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అలా బయలుదేరాము. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ హలో ఇడ్లీలో ఆగాము. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అండ్ దోసాస్ ఉంటాయంట. కానీ గ్యాస్ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి అని చెప్పారు. టేస్ట్ విషయానికి వస్తే అన్ని బాగున్నాయి. లాస్ట్ కి కాఫీతో ఎండ్ చేసాం బ్రేక్ఫాస్ట్. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాము. ప్లాన్ వచ్చేసరికి కనకదుర్గ టెంపుల్, వేదాద్రి అండ్ తిరుపతమ్మ గుడి, ఈ 3 ప్లాన్ చేసాము. సో ఇక్కడ అరౌండ్ 10 ఆ టైంలో అయితే మేము రీచ్ అయిపోయాము టెంపుల్కి. పార్కింగ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో కార్ పార్కింగ్ చేసుకొని ఇంకా టెంపుల్కి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. సో దర్శనం అయితే బాగా జరిగింది, కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి అయితే వేదాద్రి వెళ్ళాలి. 1.5 hour జర్నీ ఉంటుంది వేదాద్రి ఇక్కడ టెంపుల్ నుంచి. టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారంట. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి అయితే 1 అయింది. తర్వాత అయితే దర్శనం క్లోజ్ చేస్తారంట. మేమే లాస్ట్ వెళ్ళింది దర్శనానికి, మా తర్వాత అయితే క్లోజ్ చేస్తారు దర్శనం. ఇక్కడ నైట్ నిద్ర చేయడానికి అయితే ఫెసిలిటీ కూడా ఉంది, లాకర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే కొలను కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అయితే మెయిన్ ఐడల్ అయితే ఇది కాదంట. స్వామివారు స్వయంగా వెలిసింది ఐడల్ అయితే కొండపైన ఉందంట. అది జస్ట్ నియర్లీ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మీరు వేదాద్రికి వెళ్తే అది కూడా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని తిరుపతమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అరౌండ్ 4 ఆ టైంలో లంచ్ కోసం అయితే ఆగాము. సేనాపతి మిలిటరీ హోటల్ అనే హోటల్లో వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. అంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.